హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకొక గంటలో ఎపిసోడ్ వచ్చేస్తుంది. మీ అందరికి కూడా నిజమేందో తెలుస్తుంది ఒక 2 అవర్స్లో. ఏంటి ఈరోజు ఏం జరిగింది, అసలు ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది. మీరు ఊహించరు కూడా అసలు ఎంత పెద్ద ట్విస్ట్ అనేది. అసలు మనం ఈ వీక్ లాస్ట్లో తక్కువ ఓట్లు అన్నది అయితే జెన్యున్గా అవినాష్కే పడ్డాయి, తక్కువ ఓట్లు. బట్ అతను ఇంట్లో ఉండడానికి అయితే డిజర్వ్ అనమాట. అతడు ఎట్టు పరిస్థితుల్లో పోకూడదని బిగ్ బాస్ అయితే బయాస్డ్ ఏమీ డిసైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పృథ్వీ ఫస్ట్ సేవ్ అయ్యాడు. పృథ్వీ ఫస్ట్ సేవ్ అవ్వడానికి రీజన్ అతనికి ఎంత బజ్జు లేనిది అతను సేవ్ కాడు. ఇప్పటికీ 11 వీక్స్ నామినేషన్లు ఉంటే 10 వీక్స్ అతను సేవ్ అయిపోయాడు. చూసుకోండి ఎంత గ్రాఫ్ ఉంటుంది అనేది. తన ఓట్స్ ఎంత కనపడినా కానీ కొంచెం నిఖిల్ సపోర్ట్ కూడా ఉంది ఓట్స్లో. నిఖిల్ ఓట్స్ కూడా కొంచెం షేర్ అయ్యాయి. అట్లనే యష్మి కూడా సేవ్ అయిపోయింది. యష్మి మనం ఏమనుకున్నాము, తేజ, అవినాష్, పృథ్వీ లీస్ట్లో ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాం. బట్ పృథ్వీ సేవ్ అయిపోయాడు. దాని తర్వాత యష్మి కూడా సేవ్ అయిపోయింది. యష్మికి కూడా వాళ్ళ ఫాదర్ వచ్చి కొంచెం అట్లా ఇట్లా కొంచెం కన్వర్ట్ అయిపోయి దానివల్ల కొంచెం ఆమె కూడా సేవ్ అయిపోయింది. దాని తర్వాత చూసుకుంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా సేవ్ అయిపోతా ఉన్నారు. లాస్ట్కి మనకి ఇంకా నబీల్ విషయానికి వచ్చేసరికి బిగ్ బాస్ కంపల్సరీ అడుగుతారనమాట. అంటే ఈ వీకే యూజ్ చేస్తావా లేకుంటే వచ్చే వీక్ యూజ్ చేస్తావా అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీకే యూజ్ చేయాలి అంటే పక్కా అవినాష్కే యూజ్ చేస్తాడు. లేదు నెక్స్ట్ వీక్ అంటే ఎక్స్టెండ్ చేస్తాడు. ఎంత లేదన్నా కానీ నబీల్ మాట ఇచ్చాడంటే మాట తప్పుడు. ఎందుకంటే ఈ షీల్డ్ రావడానికి కూడా మాక్సిమం ఒక రీజన్ అంటే అవినాషే మాక్సిమం రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఆ బస్తాలలో హెల్ప్ చేయడము, అంటే తను చీఫ్ కంటెండర్ అవ్వడానికి, మెగా చీఫ్ అవ్వడానికి ఆ బస్తాల్లో కష్టపడింది, చాలా కష్టపడ్డాడు. టూ మచ్ హార్డ్ వర్క్ అయితే చేశాడు. వద్దు చాలా ఇంకా నబీల్ చెప్తున్నా కూడా అవినాష్ అక్కడికి ఇంకా 100కి 200% ట్రై చేశాడు. అంత ట్రై చేసి అంత బాండ్ కుదుర్చుకొని అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు అవినాష్ వెళ్ళిపోతాడనే సిచ్యువేషన్లో పక్కా నబీల్ అయితే సేవ్ చేస్తాడు. ఎందుకు సేవ్ చేయడని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గౌతమ్ కూడా సేవ్ అయిపోయాడు. అండ్ టేస్టీ తేజ మనకి లాస్ట్లో మన అవినాష్ గురించి చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది. ఏంటి అంటే మనకి నబీల్ చేస్తాడా సేవ్ చేయడా అంటే మెగా చీఫ్ అయ్యాడు కదా, ఏమన్నా బిగ్ బాస్ మెగా చీఫ్ని ఎలిమినేట్ చేయరేమో అనుకుంటారేమో, లేకపోతే ఇది అది అని చెప్పేసి. బట్ తేజకు చూసుకుంటే గ్రాఫ్ ఈ వీక్ ఓటు మొత్తం ఎమోషనల్ మొత్తం తేజ సైడే ఉంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీ ఎలివేషన్ ఏమో, బట్ ఈ వీక్ అంతా తేజకి ఎలిమినేషన్. ఎందుకంటే వాళ్ళ మదర్ రాదని ఫ్యామిలీ వీక్ అంటే ముందే తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిన ఫ్యామిలీ మెంబర్ అంతా తేజ గురించి మాట్లాడడము, తేజనే ఫోకస్ చేయడము, తేజనే ఎమోషనల్ అవ్వడం. వీక్ మొత్తం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీ ఎలివేషన్ అయితే తేజకి 10 ఫ్యామిలీల ఎలివేషన్. ఎందుకు ఇంకా స్క్రీన్ ప్రజెన్స్ రాదు, ఎందుకు ఓట్స్ పడవు చూడండి. గ్రాఫ్ అయితే ఓట్లు అయితే తేజకి మస్తు పెరిగినాయి, అది నో డౌట్. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వీక్ అవినాష్ అయితే సేవ్ అయిపోయాడు. నబీల్ అయితే మనకి షీల్డ్ అయితే యూజ్ చేశాడు అవినాష్ని పోనీ ఇవ్వకుండా. ఇదే మనం ఒక్కసారి మాట ఇచ్చాడంటే నబీల్ తప్పడు. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే నబీల్ కానీ మాట మీద నిలబడి ఇచ్చాడు అని చెప్పితే నబీల్ గ్రాఫ్ ఎక్కడికో పెరిగిపోతుంది. ఎందుకు అంటే బిగ్ బాస్ ఈ వీకే యూజ్ చేయాలి అని పర్టికులర్గా చెప్తే పోనీలే ఈ వీకే అంటున్నారు కాబట్టి ఇంకా అవినాష్కి సేవ్ చేద్దాం అనే మాటకి, అండ్ మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, ఈ వీక్ కావాలంటే ఈ వీక్, నెక్స్ట్ వీక్ కావాలంటే నెక్స్ట్ వీక్ అనే మాట చెప్పిన తర్వాత కూడా లేదు బిగ్ బాస్ అని ఈ వీకే అవినాష్కి యూజ్ చేస్తానని చెప్పి యూజ్ చేసే విధానంలో అలా యూజ్ చేశాడంటే నబీల్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ 2 రీజన్లు ఎలా యూజ్ చేశాడనేది మీరు ఎపిసోడ్లో చూడండి. లేదు ఈ వీకే లాస్ట్ యూజ్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడా, లేకపోతే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినప్పుడు అని చెప్తే కూడా వద్దు నాకు లాస్ట్ వీక్ వరకు, ఇప్పుడు నా ఫ్రెండ్ డేంజర్లో ఉన్నాడు నేను కాపాడుకుంటా అనే సిచ్యువేషన్లో యూజ్ చేసి కాపాడాడు అనేది మీరు ఎపిసోడ్లో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే సేవ్ అయితే చేశాడు, బట్ ఇంకో ట్విస్ట్, అది ట్విస్ట్ అంటున్నాను కదా, మీకు ఈ ట్విస్ట్ రివీల్ చేస్తాను. ఈ వీక్ అయితే నో ఎలిమినేషన్. ఎందుకు అంటే ఫ్యామిలీ వీక్స్ వచ్చాయి, అక్కడ దట్టు అవినాష్కి లీస్ట్ ఓట్స్ వచ్చాయి. బట్ అవినాష్ని నబీల్ సేవ్ చేయడం వల్ల మిగతా వాళ్ళని పంపించలేరు. ఇప్పుడు బయటికి పంపిస్తే ఇప్పుడే ఓటింగ్ విషయాలలో చాలా గందరగోళాలు జరుగుతున్నాయి. గందరగోళాలు అంటే ఏం మోసాలు ఏం జరగడం లేదు. వీక్లీ డే అందరికీ చేంజ్ అవుతా వస్తుంది. ఓటింగ్ విషయంలో, గేమ్ విషయంలో ఇలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎటువంటి మిస్టేక్ చేయొద్దని బిగ్ బాస్ టీం అయితే అనుకుంటున్నారు. అందుకోసమే షీల్డ్ వల్ల అవినాష్ సేవ్ అయ్యాడు, ఫ్రెండ్షిప్ వల్ల అవినాష్ సేవ్ అయ్యాడు, నమ్మకం నిలబెట్టుకున్నాడు నబీల్. ఇది జరిగింది. ఈ వీక్ అయితే నో ఎలిమినేషన్. అది కాక రేపు మనకు మండే సోమవారం జరిగే నామినేషన్లో ఎట్లనో వైల్డ్ కార్డ్స్ వస్తారు. మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేస్తారని చెప్పేసి టాక్ ఉంది. అంటే ఎవరైతే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు కదా కంటెస్టెంట్స్, ఓల్డ్ కంటెస్టెంట్స్, సోనియా కావచ్చు, ఆదిత్య వారు కావచ్చు,
మన సీతు వీళ్ళంతా ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళు వచ్చి ఆ వీక్ నామినేట్ చేస్తారనే టాక్ ఉంది. చూద్దాం ఎంతవరకు అనేది. నేను అది అప్డేట్ కనుక్కొని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు ఈ అప్డేట్ని ఎంజాయ్ చేయండి. అండ్ మనకి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి. అండ్ 2K సబ్స్క్రైబ్ అయితే అవ్వాలని కోరుకున్నాను. 2K సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.